న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఇందిరా ఉమా కృపేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రుద్రాభిషేకం, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఇందిరా ఉమా కృపేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రుద్రాభిషేకం, అన్నాభిషేకం తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యానాం కనకాలపేట గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టరు నిమ్మకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు కందుకూరి మల్లేశ్వర శర్మ గణపతి పూజ, స్వామివారికి పంచామృతాభిషేకాలు, పండ్ల రసాలు, విభూది గంధంతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం చేశారు. కార్తీక మాసంలో స్వామివారికి అన్నాభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. పుష్పార్ఘ్యం సమర్పయామి. అన్నప్యోదయ అన్నాభిషేక అనంతర సమయే కృపేశ్వరస్వామిదాభ్యో నమః. దివ్యానందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉమాకృపేశ్వరస్వామిదాభ్యో నమః. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఓం ధాతా పుష్పాభ్యముదాజహార చక్రభ్రవిద్వాంబరేధస్య దస్తః త్వమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా అయనాయ విద్యతే. ఉమాకృపేశ్వరస్వామిదాభ్యో నమః. సభ్యోదయం ప్రవద్యామి. సభ్యోదయాయ వై నమో నమః. భవేవ వేనాతి భవేవో స్వమ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః. మర్తారాయ నమః. మర్తాధికరణాయ నమః. మూబలధికరణాయ నమః. మూబలాయ నమః. మూబలప్రమదాయ నమః. సర్వభూతలమనాయ నమః. మనోన్మనాయ నమః. ఓం భూరేభ్యో భూరేభ్యో ఘోరఘోరభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే. రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్నే పాహి. ఓం శాంతి శాంతి శాంతి. ఉమాకృపేశ్వర స్వామినే నమః. అలంకరణార్థం పుష్పమాలాం సమర్పయామి. గోభ్యో నమః. యూన్యప్యోదయ విభూమ్యాం ప్రవాహాఖ్యం అవృత్తో దేవాగ్ని నమః. యూన్యప్యోదయ విభూమ్యాం అవశ్య దేవాగ్నివాయిష్ఠవే ప్రయుక్తాగ్నిభ్యో నమః. ఉమాకృపేశ్వరస్వామిదాభ్యో నమః. యూన్యప్యోదయ విభూమ్యాం ప్రవాహాఖ్యం అవృత్తో దేవాగ్ని నమః. సహస్రయోదయ దేవాగ్ని భవస్వాయ నమః. యూన్యప్యోదయ విభూమ్యాం తాగ్నే వాయుధ్యాం నమః. సహస్రయోదయ భవస్య నమః. భాపున్యాయ నమః. భావాస్మృతరణయ నమః. యూన్యప్యోదయ విభూమ్యాం ప్రవాహాఖ్యం అవృత్తో దేవాగ్ని నమః. యూన్యప్యోదయ విభూమ్యాం ప్రవాహాఖ్యం అస్వాధారణ నమః. యూన్యప్యోదయ విభూమ్యాం భవస్య దేవభవంతయే వారివృష్పతాయ ఔషధేనామదయ మోనమోద్యోఘోషాయ గ్రంథైర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం పరిధిలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ముందా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వరిచేలు నేల కొరిగి నీటిలో నానుతున్నాయి.
సుమారు ఎకరాకు 25,000 వరకు పెట్టుబడి పెట్టి గింజ దశలో ఉన్న వరిచేలు నీటిలో నానుతూ కుళ్ళుతున్న గింజ దశలో ఉన్న వరిచేలు చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం పరిధిలో గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ముందా తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వరిచేలు నేల కొరిగి నీటిలో నానుతున్నాయి. సుమారు ఎకరాకు 25,000 వరకు పెట్టుబడి పెట్టి గింజ దశలో ఉన్న వరిచేలు నీటిలో నానుతూ కుళ్ళుతున్న గింజ దశలో ఉన్న వరిచేలు చూసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కపిలేశ్వరం మండలం మాజీ ఎంపీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్ నెక్కెంటి బాలకృష్ణ కపిలేశ్వరపురం మండలం పరిధిలో నల్లూరు, వడ్లమూరు, కాలేరు, టేకి, కే గంగవరం మండలం పరిధిలో తామరపల్లి, గంగవరం గ్రామాలలో వరిచేలు పరిశీలించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతు పక్షపాతి అయిన సీఎం చంద్రబాబు నాయుడు తుఫాన్ తగ్గిన వెంటనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సందర్శించి వ్యవసాయంకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట సాగు భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత రైతులకు తగిన పరిహారం అందజేయడం జరుగుతుందని నెక్కెంటి బాలకృష్ణ పేర్కొన్నారు. 88% కూడా గతంలో మనం చేయడం జరిగింది. ఆ విధంగా ఇన్సూరెన్స్ వారిని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మాట్లాడి తప్పకుండా దీనికి పూర్తిగా 100% ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం మన సందర్భంగా తెలియజేసుకోవాలి. మరి మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు అలాగే ఇక్కడ పనిచేసిన అధికారులు అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంచేతంటే తుఫాన్ని కూడా భయపెట్టే విధంగా పనిచేశారు. లేకపోతే ఇంకా ప్రళయం బాగా హెవీగా ఉండేది. అలాంటి మందా తుఫాను ఈ యొక్క ప్లానింగ్కి అంటే వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన అధికారులను పెట్టి ఎప్పుడు కూడా మానిటర్ చేసిన డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు బహుశా నా ఉద్దేశంలో తుఫాను కూడా భయపడి తల ఉగ్గిందనేది నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరి తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మరి ఇంత వర్షంలో కూడా ఆయన ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితులు మిగతా ఎన్ని ఉన్నా ప్రత్యేకించి ఈసారి మాత్రం తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆ విధంగానే ఇంచేతంటే ఎన్నో రకాలుగా ఎన్నో మన ప్రభుత్వాలు మరి పెద్ద పెద్ద బడా మన ఇండస్ట్రియలిస్టులకి వీళ్ళందరికీ కూడా ఎన్నో రాయితీలు అన్నీ ఇస్తున్నారు. దాంట్లో ఉన్నది పార్ట్ కాదు ఇది. ఈసారి తప్పకుండా అన్నిటిని అధిగమించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి ఈ రైతాంగాన్ని అందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భం అందజేస్తూ వీళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాను. ఏ విధంగా ఆగాత్యాలు చేసుకోకుండా అప్పుల గురించి కానీ రైతుల గురించి రైతులతో కూడా మాట్లాడి కౌలు రైతులతో అసలు రైతులతో కూడా మాట్లాడి వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి కౌలు రైతులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడు ఆ మంచి ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి రేవులో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సాయంత్రం పరామర్శించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి రేవులో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం సాయంత్రం పరామర్శించారు. అమరావతి నుంచి నేరుగా కోటిపల్లి చేరుకొని అగ్ని ప్రమాద సంఘటనను పరిశీలించి వారికి తన వ్యక్తిగత నిధుల నుంచి 20,000 రూపాయలు చెక్కు, ఆర్థిక సహాయం, నిత్యావసరాలు, బట్టలు అందించి ధైర్యం చెప్పారు. కోటిపల్లి రేవులో ఉన్న హోటల్లో టీ కాసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు మంత్రికి వివరించారు. స్థానికులు అప్రమత్తమై హోటల్లో ఉన్న మహిళను బయటకు తీసుకురావడంతో తప్పిన ప్రాణ నష్టం. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వెంకటరత్నం కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సుభాష్ భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన స్థానిక యువకులను మంత్రి సుభాష్ ఈ సందర్భంగా అభినందించారు. మంత్రి వెంట పలువురు అధికారులు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్, ఒకసారి సార్ ఇలా చూడండి సార్. ఓకేనండి.
ఓకే సార్. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ ఐటమ్స్ పడినట్టు ఇలా చూడండి. కొంచెం వెనక్కి వెంకటప్ప గారు. ఓకే సార్. వాయిస్ తీసుకున్నా లైటింగ్ ఆపోజిట్ పెట్టి లైట్లు మీడియా మిత్రులకు నమస్కారం. కోటిపల్లి గ్రామంలో విషాదకరమైన సంఘటన. ఒల్లుం భాస్కర్రావు, ఒల్లుం వెంకటరత్నం గారు ఇక్కడ సమీపంలో ఒక చిన్న హోటల్ కింద నడుపుతూ జనజీవనం సాగిస్తూ ఉన్నారు. మరి అనుకోని రీతిలో ఈ ఫైర్ అవటం, గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఫైర్ అవటం, అదృష్టవశాత్తు ఏ ప్రాణ నష్టం జరగకపోవడం చాలా అదృష్టం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దురదృష్టకరం. యజమాని భార్య కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. అత్యంత పేదరికంలో మరి ఆయన వాటిని అధిగమించడానికి, ఈ క్యాన్సర్ని అధిగమించడానికి ఆయన ట్రీట్మెంట్, కీమోలు కానీ మందులు కానీ వాళ్ళ జనజీవనం సాగడమే కష్టంగా ఉన్న ఈ టైంలో మరి అగ్నికి ఆగుతవటం, షాప్ అంతా ప్రాణాలతో బయటికి రావటం, కనీసం వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా అగ్నికి ఆహుతయటం జరిగింది. తక్షణ సాయంగా గవర్నమెంట్ నుంచి బియ్యం అందించడం, అలాగే నేను వ్యక్తిగతంగా నిత్యావసర సరుకులు అదేవిధంగా 20,000 రూపాయలు అందించడం జరిగింది. వాళ్ళు వ్యాపారం యథావిధిగా చేసుకునేందుకు మరి రేకైతే ఇక్కడ కొద్ది వాటిని పునర్నిర్మించవలసిన పరిస్థితి ఉంది. వాటిలందరికీ కూడా వాటిని అతి త్వరలోనే వీళ్ళకి రేక్ అనేది నిర్మించి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వ్యాపారం చేసుకునే వీలు కల్పించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే స్థానికులందరూ కూడా సమయానికి ప్రాణాపాయం లేకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చారు. అందరూ కూడా తల చేయి వేసి మరి గ్రామస్తులు చొరవ తీసుకోవడం వల్ల, అలాగే డిఎస్పీ గారు, ఎస్ఐ గారు కూడా వెంటనే రావటం, ప్రాణం నష్టం లేదు, అగ్నికి ఎవరో ఆహుతవ్వలేదు. చాలా సంతోషం. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు కాబట్టి మిగతా సాయం అనేది వాళ్ళు మళ్ళీ జీవితంలో గట్టిన ఇలాగ మా సాయం చేస్తామని వాళ్ళకి మాట ఇవ్వటం, భరోసా ఇవ్వటం జరిగింది. పోలవరం మండల పరిధిలో జి మూలపాలెం మరియు కేశనకూరు గ్రామాల్లో ముందా తుఫానుతో ప్రభావితమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. పోలవరం మండల పరిధిలో జి మూలపాలెం మరియు కేశనకూరు గ్రామాల్లో ముందా తుఫానుతో ప్రభావితమైన కుటుంబాలకు నిత్యావసర సరుకులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాసన విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తుఫాను సహాయక చర్యల కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయగా వాటి అమలులో భాగంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తుఫాను సమయంలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంలో సమర్థంగా వ్యవహరించింది. తుఫాను తర్వాత కూడా పేదలు ఇబ్బంది పడకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గంటి గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గంటి గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన 14 మంది అయ్యప్ప స్వాములు 8 మంది మహిళలతో కలిసి దైవ దర్శనార్థం తీర్థయాత్రలో భాగంగా బొలెరో వాహనంపై బయలుదేరి అంతర్వేది అప్పనపల్లి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా కొత్తపేట మండలం గంటి గ్రామ సమీపంలో బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంటబోతులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 అయ్యప్ప స్వాములు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు కొత్తపేట ఏరియా హాస్పిటల్కు తరలించగా హాస్పిటల్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చింతలపూడి మండలం ఏలూరు జిల్లా కేదయాత్రకని బయలుదేరాము. అప్పర్పల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని బయలుదేరాము స్వామి. బయలుదేరి కొంచెం ఎవరికి గంట ఏదో ఊరు చెప్పారు స్వామి. అక్కడికి వచ్చిన తర్వాత స్వామి సంథింగ్ డ్రైవర్ కాదు వానర్ స్వామి. ఏం జరిగిందో తెలియదు. సైడ్ ఉన్న బండిని గుద్దించి బోధిలో పడిపోయింది స్వామి ఆటో. స్వామి ఎంతమంది ఉన్నారు స్వామి? మిగిలిన వాడు మా మాత్రలు ఉన్నారు స్వామి. మొత్తం ఒక 20 మంది ఉన్నాం స్వామి. కుమారులు కుమార్తెలు భార్యలు మనవలు మనవరాళ్లు చితికి నిప్పు పెట్టడం చూశాం. భర్త కొడుకు తనకంటే ముందే తనువు చాలించడంతో మగదిక్కులేని ఆ కుటుంబానికి మనవళ్ళు చిన్నపిల్లలు కావడంతో తలకొరివి నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో చేసేదేమీ లేక కోడలే అన్నీ తానే అత్త చితికి నిప్పు పెట్టిన అరుదైన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చేయేరు గున్నేపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. కుమారులు కుమార్తెలు భార్యలు మనవలు మనవరాళ్లు చితికి నిప్పు పెట్టడం చూశాం. భర్త కొడుకు తనకంటే ముందే తనువు చాలించడంతో మగదిక్కులేని ఆ కుటుంబానికి మనవళ్ళు చిన్నపిల్లలు కావడంతో తలకొరివి నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో చేసేదేమీ లేక కోడలే అన్నీ తానే అత్త చితికి నిప్పు పెట్టిన అరుదైన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చేయేరు గున్నేపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం చెయ్యేరు గున్నేపల్లికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందింది. భర్త కుమారుడు గతంలో మృతి చెందడంతో కోడలు శ్రీదేవి అన్నీ తానై తన అత్తగారికి తలకొరివి పెట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.